వెల్కమ్ బ్యాక్. పార్టీ నడపడం చేతకాక సాఫ్ట్వేర్ వ్యక్తికి సలహాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమర్శించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అతి పేదరికానికి చెందిన నాకు మీట్ కార్పొరేషన్ ఇవ్వడం ఆనందదాయకమన్నారు. తనకు ఇలాంటి పదవిని కేటాయించినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రధాని చంద్రబాబు నాయుడు గారు నియమించారు. ముఖ్యంగా మాది రాయలసీమలో కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో ఒక కుగ్రామంలో పుట్టినటువంటి నేను మధ్యతరగతి పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు పెద్ద తెలుగుదేశం పార్టీ కేరళ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను స్టేట్ మీట్ పైన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం అంటే ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గతంలో నందమూరి తారక రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ తెలుగుదేశం పార్టీలో పేదలకు, బడుగులకు, బలహీనులకు, దళితులకు ఎంతో మందికి ఈరోజు న్యాయం చేస్తారు. ముఖ్యంగా ఈ రాజకీయం అనేది కొంతమంది సంపన్న వర్గాల చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి రాజకీయాన్ని బద్దలు కొట్టి పేద వర్గాల పైన దాడులను అలాగే చేసుకుంటూ దౌర్జన్యం చేస్తున్నటువంటి భూస్వాముల యొక్క దౌర్జన్యాన్ని నుంచి కట్టుబడి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది పుట్టింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు, ముఖ్యంగా పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు, పేదరికానికి ప్రాంతం లేదు. అన్ని పార్టీలలో కూడా పేద వర్గాలే. ముఖ్యంగా పేదలు జెండా కడతారు, కార్యకర్తలు సున్నాలు వేస్తారు, అలాగే బ్యానర్లు కడతారు. ఎంతో మంది కరెంట్ సాధనతో కూడా పేద వర్గాలు చెందినటువంటి కార్యకర్తలు అవమైనటువంటి వారు అన్ని పార్టీలు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను రాష్ట్ర స్థాయిలో నియమించడం అంటే మా పేద వర్గాలందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. ఈ రోజు నేను అందరికీ తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ఉన్నారు. ఈరోజు కూడా మీరు కూడా క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తుంకపోతే ఎప్పటికైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కష్టపడే వాళ్ళని గుర్తించి మనకందరికీ రాజకీయమైన సముచిత స్థానం సమాజంలో కల్పిస్తారని తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు జగన్ గారు ఒక ప్లీనరీ పెట్టారు నాగార్జున యూనివర్సిటీలో. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ గురించి ప్రకటిస్తే ఆ రోజు ఆయన రైతు రుణమాఫీ అనేది సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు పోయి కల్లిపొల్లి మాట చెప్తున్నాడు, అధికారంలోకి రావాలని. కానీ రైతు రుణమాఫీ కావాలంటే అమెరికా లాంటి దేశాలను ఒక కొన్ని ఇయర్స్ ప్రత్యేక కేటాయిస్తే కానీ సరిపోతుంది. ఆ రోజు ఈ రోజు మళ్ళీ నువ్వు రైతుల దగ్గరికి 5 ఎకరాలకి రైతుల దగ్గరికి 50,000 రుణమాఫీ ఇస్తారంటున్నావు కదా. మేము ఇప్పుడు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 50,000 5 ఎకరాల రైతుల దగ్గరికి ఆల్రెడీ రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే 1,50,000 ఉన్నటువంటి వారు కూడా 3వ విడత కూడా రుణమాఫీ చేసి అన్ని చేయడానికి ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ముఖ్యంగా దిక్కు మొక్కు లేని మన రాష్ట్రానికి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చి విడగొడితే ఈరోజు అసలు బడ్జెట్ లేక అధికారులు వచ్చినాక ఆదాయం లేక చంద్రబాబు నాయుడు గారు అన్ని కష్టం మీద రాజధాని కూడా లేక బస్సులో ఉండి పరిపాలన సాధించుకుంటూ ఈరోజు
మన ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేస్తుంటే నువ్వు అభివృద్ధి దృష్టి చూడలేక అమరావతిలో రైతులందరితో లెటర్ రాస్తున్నావు. గతంలో కూడా నువ్వు బ్యాంకు రుణాలు మాఫీ కాకుండా నువ్వు అడ్డపడితే నిజంగా ఈ రోజు కూడా అమెరికా అలాంటి దేశాలకు దొంగలు రాసి ఏదో ఆలోచనలు సృష్టించుకుంటూ నువ్వు భయోత్పాదం సృష్టించుకుంటూ చేస్తున్నావే అది నిజం కాదని తెలుస్తున్నాను. చుక్కలంటిన కూరగాయల ధరలతో కొనలేక మానలేక సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. పెరిగిన కూరగాయల ధరలు ప్రజలను ఆందోళన గురి చేస్తున్నాయి. టమాటా అయితే కొండెక్కి కూర్చుంది. రైతు మార్కెట్లో 80 రూపాయలతో ధర పలుకుతుండటంతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. పెరిగిన ధరలతో ఏమీ కొనలేకపోతున్నామని ప్రజలంటుంటే కొనేవారు లేక నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. పక్షం రోజుల నుంచి కూరగాయల ధరలు వారం వారం పెరుగుతూనే ఉన్నాయని ప్రజలంటున్నారు. మొన్నటి వరకు 200 రూపాయలు ఖర్చు చేస్తే ఓ కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెల రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయలున్న టమాటా ఇప్పుడు 60 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి వైపు చూస్తేనే కారం ఘాటు తగులుతోంది. కిలో ఏకంగా 150 రూపాయలకు ఎగబాకింది. చిక్కుడు, వంకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ ఇలా ఏ కూరగాయ కొందామన్నా ధర 100కు చేరువలోనే ఉంది. ఆదివారం సెలవు కావడంతో కూరగాయలు కొనేందుకు రైతు బజార్లకు వెళ్లిన ప్రజలకు ధరలు దడ పుట్టించాయి. చాలా వరకు కిలో కొందామనుకున్న వారు అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. డిమాండ్, సరఫరా మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉండడమే కూరగాయల ధరల పెరుగుదలకు కారణమన్న అభిప్రాయం వినిపిస్తుంది. అధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులను ముందుగా అంచనా వేసి తగు విధంగా చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఏర్పడదని ప్రజలు. మిర్చి ఎగుమతి దిగుమతి సంఘంతో బుధవారం మిర్చి యార్డులో జీఎస్టీపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ కొట్టూరి వెంకట్ ఆడిటర్లు పాల్గొన్నారు. జీఎస్టీపై రైతులకు, వ్యాపారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. జీఎస్టీ వల్ల రైతులకు మేలే జరుగుతుందని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ కూడా కాబట్టి మార్కెట్ కమిటీ ఫార్మర్ దగ్గర కొన్నాం. ఏఎంసీ టెస్ట్ పడింది, 100 కమిటీ టెస్ట్ పడ్డా వేరే ఏదైనా ఏ ఇతర ట్యాక్స్ అయినా కానీ అది కూడా ట్రాన్సాక్షన్ లో యూనియన్ వాళ్ళు ఎవరు వాళ్ళు మనకి సర్వీస్ చేస్తున్నారా లేదా? యూనియన్ అనేది ఏంటి అర్థం ఏంటంటేనండి, ఒక 4 వ్యాపారస్తులు ఉన్నాం. 4 వ్యాపారస్తులు ఏం చేస్తే ఈ డిఫరెంట్ క్వశ్చన్. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కూడా ఒక వ్యాపారస్తుడు ద్వారా జిఎస్టీ రిజిస్ట్రేషన్ పొంది ఏఎంసీ మీద వసూలు చేస్తున్న ఏఎంసీ మీద జిఎస్టీ కట్టాలి. అది అవసరం లేదని ఎగ్జామ్షన్ వచ్చింది. ఆ ఎగ్జామ్షన్ తీసుకొని మనం పడుతుందా లేదో కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కూడా ఒక ఎంటిటీ. ఆ ఎంటిటీకి జిఎస్టీ లేదు. సో ఇఫ్ దే కలెక్ట్ 100 rupees as AMC, they can collect 100 rupees as AMC. That's it. ఈ 100 rupees AMC మీద యాడ్ సర్వీస్ ఛార్జ్ అయితే 18% వేయాల్సిన అవసరం లేదు. అది ఎగ్జామ్. ఎవరికి ఈ ఎగ్జామ్ లేదు? అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ. నౌ నేను రైతు దగ్గర 100 రూపాయలు చదువుకున్నా, దీని మీద 1 rupee AMC పడింది. టోటల్ ఎంత అయింది? 101 అయింది. ఇప్పుడు జిఎస్టీ ఏం మీద కట్టాలి? 101 మీద కట్టాలి. అక్కడ ఏఎంసీ అని కాదు, అక్కడ దాని పేరు. అక్కడ ఏఎంసీ కాదు దాని పేరు. కొనుక్కుంటున్న మిర్చి యొక్క ప్రైస్. కొనుక్కుంటున్న మిర్చి యొక్క ప్రైస్ లో ఏఎంసీ కూడా ఉంది. అది విడిగా రాస్తే ఉంది. విత్ ఏఎంసీ అంటే డైరెక్ట్ 101 రాస్తున్నాం, అలా రాస్తే ఉంది. దాని మీద ఏఎంసీ ఉంటుంది. ఓకే, అది గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నత్తనడకన సాగిన పనులు కలెక్టర్ జోక్యంతో ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో జరుగుతున్న యూజీడీ పనులపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు, తనిఖీలు నిర్వహించడంతో పనుల్లో వేగం పుంజుకుంది.
మనకెందుకు వాడు ఇచ్చాడో చచ్చాడు మనకెందుకు బాగానే ఉండేదా తిరిగి పందల్లాగా అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. దాడిలో మరణించిన యాత్రికులకు నివాళులు అర్పిస్తూ బుధవారం లాడ్జీ సెంటర్ నుంచి కోవతుల ప్రదర్శనను నిర్వహించారు. దైవ దర్శనానికి వెళ్లిన వారిపై ఇలాంటి దాడులను చేయడం దారుణమన్నారు. చదువుకుని పేద విద్యార్థులకు ప్రసన్న లక్ష్మి చారిటబుల్ సొసైటీ అండగా ఉంటుందని సొసైటీ అధ్యక్షురాలు భారత గౌరవ అవార్డు గ్రహీత పాలువాయి లక్ష్మీ ప్రసన్న అన్నారు. బుధవారం కేవీపీ కాలనీలోని కొల్లి శారదా జెడ్పీఎస్ హైస్కూల్లోని 270 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కథం తొక్కిన ఎర్రదండు, జీవో నంబర్ 279 రద్దుకి డిమాండ్. భారీ ర్యాలీతో దద్దరిల్లిన కలెక్టరేట్. నిత్యావసరాల ధరలకు కళ్ళెం వేయాలి, ప్రజలపై భారం తగ్గించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. రాజధాని మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహిస్తాం. సెప్టెంబర్ నాటికి తుది ప్లాన్ సిద్ధం చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.